యేసు ప్రభు దేవునికే మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకే. మరి ఈ సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఆదివారమున ప్రభు దినమున ఇలాగ మనమందరము కూడుకొని ఇలా దేవుడిని ఆరాధించడం దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఆమేన్. దేవుడు మనకిచ్చిన వరం ఇది, ఎవరికి లేని ధన్యత ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న కీర్తనలు కూడా ఉన్నాయి. అంతేకాదు మరి యెషయా గ్రంథం 50వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చంపున అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకంలో ఒక మాట చెప్తూ ఉంటాం, రే దుష్టుని జోలికి పోదురా, రే దుర్మార్గుని జోలికి వెళ్ళొద్దురా, నువ్వు దుర్మార్గుని కావద్దురా అని చెప్తుంటాం కదా. నువ్వు మంచోడివి, దుర్మార్గుని జోలికి ఎందుకు వెళ్తావు అంటుంటారు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మంచోడు, కానీ దుర్మార్గులందరూ యేసు ప్రభుల వారి మీద పడినారు. ఆమేన్. ఎవరంట? దుర్మార్గులందరూ కలిసి యేసు ప్రభుల వారి మీద పడినారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, కొట్టే వారికి వీపును ఏం చేసినాడంట? కొడతా ఉంటే మనం ఏం చేస్తాం? రే కొడుతున్నారు, కొట్టించుకోదు, కరార పక్కకు అంటాం కదా. యేసు ప్రభుల వారు కొట్టే వారికి తన వీపును అప్పగించినాడు, కొట్టుకోండి అని. కొడతా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వద్దు అనలేదు. కొట్టేవారికి కొట్టుకోండి అని చెప్పి వీపును అప్పగించినాడంట. ఏం చేసినాడంట? కొట్టేవారికి ఏం చేసినాడు యేసు ప్రభుల వారు? వీపును అప్పగించినాడు. వెంట్రుకలు పెరికే వారికి చంపను అప్పగించినాడంట. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, చంపను కదా, వెంట్రుకలు చంపకున్నది పెరుగుతా ఉంటే, ఒక వెంట్రుకాయ చంపకున్నది ఇట్లా పెరుగుతే ఎట్లుంటుందండి? కోడిబొచ్చు పెరిగినట్లు పెరుగుతున్నారు. యేసు ప్రభుల వారికి ఎట్లా పెరుగుతున్నారంట? కోడిబొచ్చు పెరుగుతున్నట్లు ఇట్లా వెంట్రుకలు పెరుగుతుంటే, వెంట్రుకలతో పాటు ఏమొస్తుందండి? చర్మం వస్తుంది, లోపల మాంసం ఉడక బయటికి వస్తుంది, రక్తం ఉడక బయటికి వస్తుంది. కానీ ఇన్ని జరుగుతున్నాయి. కొట్టేవారికి ఏమో వీపును అప్పగించాడు, కొట్టుకోండి అని రకాల వీపును అప్పగించినాడు. ఆ వీపు ఎలా ఉందంటే తెలుసా? మనం చదువుకున్న కీర్తనలు, దున్నబడిన సాళ్ళ వలె ఉందంట. ఎట్లుందంట? దున్నబడిన సాళ్ళ వలె ఉందంట. సాళ్ళు ఎడలిపోతూ ఉంటాయి, కొన్ని సాళ్ళు తక్కువ అవుతా ఉంటాయి కదా. దున్నేటప్పుడు సాళ్ళు కొద్దిగా ఎడల్పు వీకుతూ ఉంటుంది, అవుతిక్కు గడ్డలు యువతిక్కు గడ్డలు పడుతూ ఉంటాయి, మరి ఎడలిపోతుంటాయి. కొన్ని గడ్డలు అయితే కొన్ని మరి తక్కువ అవుతూ ఉంటుంది సాళ్ళు. అయితే యేసుక్రీస్తు మరి వీపు ఎలా ఉందంటే సాళ్ళు వెడల్పోతున్నాయంట. వెనకాల దున్నేటట్లుగా ఉన్నాయి, దున్నబడినట్లుగా ఉన్నాయి, సాళ్ళు వెడల్పుగా అవుతున్నాయి, అంటే పెకిలించబడుతున్నాయి. అవుతుకు దివుతుకు ఇలాగా పెకిలించబడుతున్నాయి. మరి వీపు అలాగా అవుతా ఉన్నప్పటికీ కూడా కొడుతున్న వారికి వీపును అప్పగించినాడు. వెంట్రుకలు పెరుగుతుంటే చెంప దాచుకోలేదండి, చెంప ఇట్లా పెట్టుకోలేదు, అడ్డం ఏం పెట్టుకోలేదు. పెరుగుతుంటే ఇలాగనే ఉన్నాడు. పెరుగుతుంటే మరి ఇలా పెరుగుతున్నామే అనుకోలేదండి, పెరుగుతూనే ఉన్నాడు. ఇక ఉమ్మి వేసే వారికి అయితే ముఖము చాటు చేయలేదంట. కాకిరిచ్చి ఉమ్మి వేస్తున్నారు. ఎక్కడ వేస్తున్నారు? కింద వేయలేదండి, ముఖం మీద వేస్తున్నారు. ఈయన దేవుడై ఉండి ముఖం మీద వేస్తుంటే కూడా ముఖము చాటు చేయలేదంట, వీపు చాటు చేయలేదు కదా. తర్వాత వచ్చే చెంపలు చాటు చేయలేదు, ముఖము చాటు చేయలేదు. కొట్టేవారికి, తిట్టేవారికి, ఉమ్మి వేసేవారికి అని ఎలాగున్నాడంటే అలా మౌనం అయిపోయినాడు. ఏమైనా మాట్లాడలేడా? మాట్లాడుతాడు. ఒకవేళ గద్దించలేడా? గద్దిస్తాడు. కానీ గద్దింపు లేదట, మౌనం అయిపోయినాడు. ఎందుకు మౌనమైనాడంటే మనం చేసిన పాపమే. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి చేతగాని వాడేం కాడు. యేసు ప్రభుల వారు చేతగాని వాడు కాడు. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. ఆయన ఎందుకు మౌనం దాల్చినాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనకల వీపు మీద కొడుతున్నారు, 39 కొరడా దెబ్బలు కొడుతున్నారు, ఒక దెబ్బ కాదు. ఆ కొరడా దెబ్బ ఎలాంటిదంటే
మరి తాడుది కాదు, మరి చుట్టూ అది ఎలా ఉందంటే కంప, మరి ఆ ఇనుపది, అది చుట్టూ కొండ్లు ఉన్నాయి. అలాంటి కొరడాతో కొడుతూ ఉంటే చెల్లని పెరుగుతూ ఉంటే వెనకల వీపు మీద ఆ పెక్కులు అండి, ఆ మాంసపు ముద్దలు బయటకు వస్తున్నాయి. బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని మౌనంగా ఎలా ఉంటుందో, మరి కటికవాని దగ్గర గొర్రెపిల్ల ఎట్లుంటుందండి? మౌనం దాల్చి ఉంటుంది. కొయ్యి, నన్ను కొయ్యి అంటది. ఏమన్నా కొయ్యొద్దు అని ఏమన్నా బదిలిస్తుందండి? కటికవాని దగ్గర గొర్రె ఎలా ఉందంటే మౌనంగా ఉంటుంది. ఇదిగో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడినాడు. ఎలాగున్నాడు తెలుసా? మౌనంగా ఉన్నాడు. ఇది మౌనంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మనకు రక్షణ కావాలని, ఆమేన్, మనం రక్షణ పొందుకోవాలని. మనము ఇంకొకటి బైబిల్లో ఒక మాట క్లియర్గా వ్రాయబడింది. ఏమనంటే ఆయన దెబ్బలు ఎందుకు తింటున్నాడు తెలుసా? ఆయన చూడండి, బాగా గమనించండి, దెబ్బలు చిన్న దెబ్బలు కాదు, చిన్న గాయాలు కాదు, పెద్ద గాయాలు, పెద్ద దెబ్బలు. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాయాల ద్వారా స్వస్థత. ఆయన గాయాలు పొందుకోవడము మనకు రోగాలు పోవడం, ఆయన గాయాలు పొందడం దీర్ఘకాల వ్యాధులు అన్నీ, దయ్యాలన్నీ వెళ్ళిపోవడం. దేవుడు చేసే ప్రతి మంచిది కార్యమే. ఆయన దెబ్బలే మనిషికి ఏమైందా? స్వస్థతలు. ఈరోజు తోళ్ళమడుగులో కొద్ది వరకు జ్వరాలు ఎక్కువ ఉన్నాయని నేను విన్నా. మరి కొన్ని కుటుంబాల్లో కూడా నేను ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మరి ఆ దెయ్యాలు, ఆ రోగాలు పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? యేసయ్య గాయాల దగ్గరికి రావాలా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి రావాలంట? యేసయ్య గాయాల దగ్గరికి రావాలా. యేసయ్య ఎవరివైనా గాయాలు చూస్తే మనం ఏం చేస్తాం? నేను దినంలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మరి 3 బండ్లో పోతున్నారు. ఒకరు మరి చనిపోయినాడు, ఒకరి కాళ్ళు విరిగినాయి, ఒకరికి మూగు దెబ్బలు. ఇప్పుడు అది ఆ వీడియో నాకు పెట్టినారు, నేను చూస్తున్నా. వెంటనే దాన్ని తీసేసిన. అంటే ఆ గాయాలు నేను చూడలేకపోయినా. అవి కొద్ది వరకు సాధారణమైన గాయాలే. ఇప్పుడు యేసయ్య గాయాలు ఎలాంటివి? చూసి బతకగలమా? అది చూసి ఉండగలమా? ఆ గాయాలు ఆయన పొందడము మనకు మేలంట. ఒక మాట బైబిల్లో ఏముందంటే, ఆయనను నలగొట్టుటకు తండ్రికి ఇష్టమైందంట. ఏందంట? యెహోవాకి ఇష్టమైన, అంటే తండ్రికి ఇష్టమైందంట. కొట్టండి, బాగా కొట్టండి, ఈయనను బాగా కొట్టండి, నా కొడుకును కొట్టండి. మన కొడుకును ఎవరైనా కొడుతుంటే ఊరుకుంటామా? కొట్టు నా కొడుకు అంటామా? వేరేవాడిని కొట్ట విన్ని అంటాం కానీ మన కొడుకును కొట్టు అంటామా? ఏమి లాజరు? మనకు పుట్టిన కొడుకు అనేది కొట్టండి అంటారా? వేరేవాడిని కొడతా అంటే ఎవరికో చూసి ఎరగనట్లుగా పోతాం. ఎందుకు కొడుతున్నారా అని అడగం అంటామా? అది మన కొడుకునైతే ఏం చేశాడు నా కొడుకును, ఎందుకు కొడుతున్నారు నా కొడుకును అంటాం. అంతేనా? ఓసారి నన్ను కొడతా అంటే మా నాయన వచ్చాడు, ఎందుకు కొడుతున్నారు నా కొడుకును అన్నాడు. ఎందుకు? ఏ తప్పు లేదు, మళ్ళా ఏ తప్పు లేకపోయినా కొడుతున్నారు. ఏమంట? ఏ తప్పు లేకపోయినా నన్ను కొట్టారు, కానీ నేనేమైనా అంటే మౌనంగా ఉండడం ద్వారా నన్ను దేవుడు ఈరోజు ఇంత హెచ్చుగా పెట్టినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే నేను కూడా ఒక కట్టె తీసుకోండి, నేను కొడలు తీసుకోండి, రాండ్రా చూసుకుందామని నేను అంతే ఉండేటువంటి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు బాగా గమనించండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని భూమి మీద కొడుతున్నాడు. కొడుతుంటే యెహోవా దేవుడు నవ్వుతా ఉన్నాడంట. యెహోవా దేవుడు సంతోషిస్తున్నాడంట. యెహోవా దేవుడికి సంతోషమైపోయిందంట. కొడుతుంటే ఇష్టమైందంట. ఏమంట? ఎందుకు ఇష్టమైంది తెలుసా? మన రోగాలు పోవడానికి, మన సమస్యలు పోవడానికి, మన ఇబ్బందులు పోవడానికి, మనకు రక్షణ కలగడానికి. ప్రైజ్ ది లార్డ్. కొట్టండి తప్పట్లు గట్టిగా. ఎవరి మేలు కోసం ఇష్టమైందంట కొడతంటే? సొంతం తనకు పుట్టిన కుమారుని కొడతా ఉంటే నవ్వుతా ఉన్నాడంట. కొట్టండి, బాగా ఉమ్మేయండి, పిడిగుద్దులు గుద్దండి, మరి బాగా కొరడా దెబ్బలు కొట్టండి. ఎందుకు కొట్టండి అంటున్నా అంటే మనమందరం బాగుండాలని, మనమందరం చనిపోతే పరలోకంలోనికి వెళ్ళాలని, మనకందరికి రక్షణ కావాలని. ఏమంట?
మనకందరికి రక్షణ కావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మన కోసం ఈ సిలువలో రక్తం కార్చినాడు. సిలువలో రక్తం కార్చడానికి కదా ప్రపంచములో పాప పరిహారార్థము నిమిత్తమై రక్తం చిందించిన వ్యక్తి ఎవరంటే ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప మరి ఒకరు రక్తము చిందించలేదు. మరి పాప పరిహారార్థము నిమిత్తమై మరి మనందరి కోసమై ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చిందించినాడంట? రక్తము చిందించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే చూడండి, కొట్టు వారికి వీపును అప్పగించినాడు, వెంట్రుకలు పెరుగు వారికి చెంపను అప్పగించినాడు, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారిని ఏం చేసినాడ? ముఖము. ఉమ్మి వేసేవారు మళ్ళీ ఏం చేస్తున్నారంట? అవమానపరుస్తున్నారంట. ఎవరైనా మనల్ని అవమానపరచ మనం ఏం చేస్తాం? మన గుట్టును బయటికి తెచ్చి పెట్టినారనుకో, మనల్ని అవమానపరిచినారు 10 మందిలో. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వారిని కూడా మనము అవమానపరుస్తాం. అంతేనా? యేసయ్య ఏమన్నా అవమానపరిచినాడండి ఎవరినైనా? కానీ ఒక మాట ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగారు, వీరిని క్షమించున్నాడు. ఇన్ని కొడతా ఉంటే కళ్ళకు కనబడతా ఉంది అండి, కొట్టేవాళ్ళు కళ్ళకు కనబడుతూ ఉంది. మరి వాళ్ళని చూస్తూ ఉన్నాడు, ఉమ్మి వేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు. ఇన్ని చేస్తున్నా కూడా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీరే తెలియదు, వీరికే తెలియదు, వీరిని క్షమించొద్దని ఏమన్నా అన్నాడా? మనమేమంటాం? కొట్టురా విని బాగా, విని విడిచిపెట్టకూడదు, విని విడిచిపెట్టకూడదు, బాగా కొట్టు, విని నల్లగొట్టు, విని బాగా అని చెప్తాం. కానీ యేసు ప్రభుల వారు ఏమంటున్నాడు? వీళ్ళని క్షమించ. ఎవరికి వేడుకుంటున్నాడు? తండ్రికి వేడుకుంటున్నాడు, వీళ్ళను క్షమించు అని. 22వ కీర్తన 16వ వచనంలోనండి చదువుతుంటే నేను భయపడినా, యానుండే బా కుక్కలని. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను అవమానపరిచి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములు పొడిచి ఉన్నారు. కుక్కలంట. ఎవరంట వీళ్ళు? కుక్కలు. ఈ కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నారు. గుంపులు గుంపులు ఉన్నారంట కుక్కలు. యారు చూసినా కుక్కలే ఉన్నాయి కదా ఇప్పుడు. యా వీధికి పోయినా కుక్కలే. ఆ కుక్కలు చూసని భయం, ఆ కుక్కలు చూసనే భయం. ఒక పిల్లోడిని, పుట్టిన పిల్లోడిని ఎవ్వరు లేకుండా అంటే అట్లా పండిపెట్టి పక్కకు వచ్చినావు అనుకోండి, కుక్కలు ఏం చేస్తాయి? పీక్క తింటాయి. తిన్నవి రోజులు లేవా? యూట్యూబ్లో చూసి అన్నీ అవే ఉంటాయి కదా. పిల్లలను కూడా కాదు, కొద్ది వరకు 10-12 ఏళ్ళ పిల్లలు కూడా తిన్నాయి కదా. మరి ఒక కుక్క వచ్చి కొరిక్కొని కింద పడేసింది అనుకో, మిగతా కుక్కలన్నీ ఏం చేస్తాయి? బాగుపడేసినావు అని చెప్పి ఆ కుక్కలన్నీ వచ్చేస్తాయి. ఏమంట? బా ఏం ధైర్యం నీకు అని ఆ కుక్కను మెచ్చుకొని మిగతా కుక్కలను ఉరుకుతా వచ్చి ఆ కుక్కలన్నీ ఎవరి మీద పడతాయి? ఈ పిల్లోడి మీదనో పాపం మీదనో పడి చీల్చుక తింటాయి. యేసు ప్రభుల వారి మీద ఒక కుక్క ముందుకు వచ్చింది. ఆ కుక్క తర్వాత కుక్కలన్నీ గౌ 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 అని ముందుకు వచ్చినాయంట. అన్ని కుక్కలన్నీ ఏమొచ్చినాయంట? అన్ని గుంపు గుడుకొని వచ్చాయంట. ఒకటి కాదంట, గుంపులు గుంపులు వచ్చినాయంట కుక్కలు అన్ని. ఇప్పుడు ఏమన్నా సువార్త ప్రకటిస్తే కుక్కలన్నీ ఉరుకుతూ వచ్చాయి. ఏమన్నా సువార్త ప్రకటించంటే కుక్కలన్నీ ఉరుకుతూ వచ్చాయి. ఆ కుక్కలు ఉరుకుతూ వచ్చి కొట్టుతుంటే వీళ్ళందరూ సువార్త ప్రకటించే మౌనంగా ఉంటారు. కొట్టని తప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని కుక్కలు వచ్చున్నాయో తెలుసా? ఎన్ని చోట్ల కుక్కలు ఆపుతున్నాయో తెలుసా సువార్తను? మరి ఈ కుక్కలు కూడా గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఈ దుర్మార్గులు గుంపు కొడి నన్ను అవమానిస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ఆ గుంపులు గుంపులు వచ్చి నన్ను అవమానపరుస్తున్నారు. యేసు నామాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ కుక్కలన్నీ యేసు నామంలన్నీ ఏం చేస్తున్నారంట? అవమానపరుస్తున్నారంట. ఎలా చేస్తున్నారంట? వారు నా చేతులను నా పాదములు పొడిచిన. ఈ కుక్కలన్నీ వచ్చి ఏం చేసినాయంట? ఎప్పుడైనా విన్నారా ఈ మాట? ఎప్పుడైనా విన్నారా? కుక్కలు వచ్చి ఏం చేసినట్టు యేసు ప్రభు? చేతికి గాయాలే, కాళ్ళకు గాయాలే, పక్కలో బల్లె పొడి. కుక్కలు పొడుస్తూనే ఉన్నాయంట. కుక్కలు పొడుస్తూనే ఉన్నాయి, సీల్స్తూనే ఉన్నాయి. అయినా
యేసు ప్రభుల వారు ఏమైపోయినాడంట? మౌనం దాల్చినాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమైనప్పటికీ కూడా కొట్టువారికి దేవుడు ఏం చేసినాడంట? చెంపన అప్పగించినాడు. అంతే, ఏ ములాలు లేకోకుండా మౌనం అయిపోయినాడండి. 129వ కీర్తన 129వ కీర్తన 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు సాళ్ళను పొడుగుగా చేసిరి. ఆమేన్. వీపుని ఏం చేశారంట? దున్నేవారు. దున్నుతున్నారంటే సాళ్ళు వెడల్పు చేసేవారిని వెడల్పు చేస్తూనే ఉన్నారంట. ఎక్కడైనా గాయమైంది అనుకోండి, అప్పుడే గాయమైంది అనుకోండి, రక్తం కారుతా ఉంది అనుకోండి, తీసుకొచ్చి కారం పొడేసి ఏమవుతుంది? ఈ బాధ ఆ బాధ, ఎన్ని బాధలు అవుతాయి? 2 బాధలు అవుతాయి. ఇప్పుడు గాయాలు చేసే వాళ్ళు గాయాలు చేసినారంట, గాయాలు అయినాయి లేప అని ఊరుకుంటే మళ్ళీ గాయాలను ఏం చేస్తున్నారు? ఇట్లా చీల్చున్నారంట, పొడుగుగా చేస్తున్నారంట. చూడండి, దున్నేవారు దున్నుతున్నారు, సాళ్ళను ఎడెలుపు చేసేవాళ్ళు ఎడెలుపు చేస్తున్నారు. ఇట్లా పైనుండి వెనకల వీపులో పైనుండి ఇట్లా చీల్చినాం అనుకో, కిందికి చీల్చడం పర్వాలే. బ్లేడ్ తీసుకొని చక్కగా కోసినాం అనుకో, ఒక కత్తి తీసుకొని చక్కగా కోసినాం, కోస్తే పర్వాలే. కోసిన తర్వాత మళ్ళా చేతులు ఇట్లా పెట్టి ఇట్లా చీలిచ్చినారనుకోండి, ఏమవుతుంది? యేసుక్రీస్తు ప్రభుల వారికి అట్లా చీలుస్తా ఉన్నారు. అట్లా కోసినా ఊరుకున్నాడు, కొట్టినా ఊరుకున్నాడు, ఇట్లా చీల్చిన ఎడల్పు చేసినా కూడా ఊరుకున్నాడు. మనమైతే చూసుకుందాం నీ కథంగా, ఏందో అయిపోయాక కథ, నువ్వు బతకడమా నేను బతకడమా. వచ్చానే ఒక ఆయన కారు దిగిన అంతే, తొలముడిన. ఏం చేస్తున్నావో ఏమో, నువ్వు ప్రార్థన చెప్తానే ఉండవు, వాక్యం చెప్తానే ఉండవు, నువ్వు అంతా చేస్తూనే ఉండవు, కానీ ఈడ మాత్రం మారలే. ఏమంట? ఇంట్లో అందరి ఇళ్ళలో కొట్లాట్లే ఉన్నాయి, ఒక్కరైనా తగ్గుతున్నారంటే తగ్గడమేలే. ఒక ఆయన వచ్చి నాతో అంటున్నాడు, ఒక ఆయన మరి ఇంట్లో గొడవలేనా? మారాల. ఏం చేయాలా? మారాల. మారిన మనసు ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. ఇచ్చిన మనసు ద్వారా నువ్వేం కావాలి? దేవుడు మహిమ పొందాల. ఎడ పొందుతున్నాను? మారాలి మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. మారామంటూ మస్కలు కొడతారంట. ఏం కొడతారంట? మారామంటే అన్ని మస్కాలు కొడుతుంట. మస్కాలు కొట్టొద్దండి. ఏం కొట్టకూడదంట? మస్కాలు కొట్టొద్దండి. ఒకవేళ సేవకులు ఉన్నప్పుడు వందనాలు అని చెప్పి సేవకులు పోయిన తర్వాత రారా చూసుకుందామంటే యేసయ్య చూస్తున్నాడు, జాగ్రత్త. మారాల. ఊరికే కాదు, సంఖలో భయపట్టుకొని ఊరికే దేవుడి మందిరానికి వస్తే బాగుండదు, మారాల. ఏమంటమ్మా ఆడవాళ్ళందరూ? మారినారా మీరందరూ? దయచేసి చెప్తున్నాను, యేసు ప్రభువులాగా తగ్గింపు మనలో ఉండాలి. యేసు ప్రభుల వారి ద్వారా మరి ఆయన వెంబడిస్తున్నాం మనం కూడా, ఆయన పిల్లలమే కాబట్టి మనం కూడా. నేనంట ఒక మాట, యేసయ్య అనలేదు కానీ నేనంట. ఇప్పుడు యేసయ్య యెహోవా దేవుడు ఏమన్నాడు? యేసు ప్రభును నాకు ఇష్టమాయను అన్నాడు కొడుతుంటే. ఇప్పుడు యేసు ప్రభు ఏమనాలా? తోళ్ళ మడుగు సంఘస్థులను దేవుని బిడ్డలను కొట్టే వారందరూ నాకు సంతోషము అనాల. యేసు ప్రభు అనాలన్నా? అనాలంటే మనం ఏం కావాలా? మనలో తగ్గింపు ఉండాలా. మనలో తగ్గింపు ఉందా? తగ్గింపు లేకపోతే కొట్టినా కొట్టించుకోవాలా, తిట్టినా తిట్టించుకోవాలా, అవమానపరిచినా అవమానపరిచు. ఇవన్నీ ప్రభులో ఉంటే జరుగుతాయి కార్యాలు. ఇవన్నీ ప్రభులో ఉంటే జరుగుతాయి కార్యాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు అక్కడ బాలప్పన్న అని, చేయొత్తున్నా ఒకసారి ఆయన దిక్కు చూడండి. అందరూ వాళ్ళు బోయ కులానికి సంబంధించిన వాళ్ళు. అయితే ప్రేమైన దేవుని బిడ్డల, లోపల ఉన్న అవయవాలన్నీ కుళ్ళిపోయినాయి. ఏమంట? లోపల ఉన్న అవయవాలు ఇంకా సాక్ష్యం చెప్పిలే, ఇంకా కొన్నాళ్ళు ఉండు అని చెప్పిలే. బహుశా ఈరోజు దేవుని చిత్తం అయితే సమయం దొరికితే యాడికలో చెప్పిస్తాం. అయితే ప్రేమైన ఇంకా యూట్యూబ్లో కూడా పెట్టలే. అయితే అవయవాలన్నీ కుళ్ళిపోయినాయంట.
ఏమైపోయినాయి? అవయవాలన్నీ కుళ్ళిపోయినాయి. కుళ్ళిపోయిన అవయవాలన్నీ డాక్టరు ఎంత అడిగినాడయ్యా? మూడు అడిగినా కూడా ఆ కుళ్ళిపోయిన ఆ యొక్క లోపల అవయవాలను బాగు చేయలేరు ఎవరు కూడా. తీసుకున్నా 3 లక్షలు మళ్ళా యథా ప్రకారంగానే ఉంటాయి. ఇక అంతు దొరక కవలపాడు రోడ్లో అగాపే ప్రార్థనా మందిరం ఉంది, అక్కడికి పోతే బాగా అవుతుంది అని ఆయన నమ్మకంతో వచ్చిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఇప్పటికి 6 వారాలు అయిందే, 7వ వారం ఇది. మరి నేను ఇక్కడికి వచ్చినాను, ప్రార్థన చూసుకొని అక్కడ పోయాలకు చర్చిలో కూర్చున్నాను. భార్య భర్తలు, ఏమ్మా ఈ మనిషి చర్చికి వచ్చేటోడు కాదు, ఎట్లొచ్చినాడు అని నేను ఆలోచన చేసిన. ప్రమేణ దేవుని బిడ్డలు అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకున్నారు, వెళ్ళిపోయినారు. ప్రార్థన చేయించుకొని ఎన్ని రోజులు చచ్చిపోతామన్నారు డాక్టర్లు? 1 వారానికే చచ్చిపోతామన్నారు. కొట్టని తప్పట్లు గట్టి. ఎన్ని వారాలు చచ్చిపోతాడంట? 1 వారానికి చచ్చిపోతాడని డాక్టర్ చెప్పినంట. నేను ఇప్పుడు మళ్ళీ కొత్త మాట విన్నా. వచ్చేటప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అడిగిలో, ఆయన దగ్గర పనిచేస్తాడు. ఆయన డాక్టర్కి ఫోన్ చేసినంట, ఏం సార్ ఎట్లెట్లా మా అయిపోకంటే వారమే ఖచ్చితంగా చచ్చిపోతాడు, ఏం లేదని. మరి ఆయన అన్నాడంట, వచ్చి నాకు ఎందుకు వచ్చినావు, నువ్వు నేను డబ్బులు ఇస్తాను, నువ్వు చేయించుకుందు ఆపరేషన్ పదాంప అంటే, ఏం లేదు నేను చర్చికి పోతున్నా, బాగా అవుతుంది నాకు. బాగా అనుకున్నావు చర్చికి అని, ఎడ బాగా అవుతుంది? చూడు బాగా అవుతుంది ఆయన దగ్గర, నేను పోతున్నాను అన్నట్ట. ప్రేమైన దేవుడు 1 వారం బతికినాడు, 2వ వారం బతికినాడు, 3వ వారం బతికినాడు, 4వ వారం బతికినాడు, 5వ వారం బతికినాడు, 6వ వారం, ఇప్పుడు 7వ వారం కూడా బతుకుతాడు. కొట్టండి తప్పండి. బతకడానికి కారణం ఎవరు? యేసయ్యనే. యేసయ్యనే. ఈరోజు వాళ్ళు అంటారంట, ఏంది బాగున్నావు అప్పుడే, వారానికి చచ్చిపోతాం అనుకున్నారని అందరూ బస్ స్టాండ్ అంతా ఊరంతా కటకట అంటుంటే, నువ్వేంది బతికినావు అంటే, ఎవరు బతికించుండే నిన్ను అంటే, యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య బతికించినాడు నన్ను. ఇట్లా యేసయ్య అవయవాలు కూడా బాగా చేస్తాడా? యేసయ్య అవయవాలు బాగా కాదు, సచ్చినట్టలో లేపుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మరి బాలప్పన్న స్వస్థత పొందినాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాళ్ళందరూ ఎమ్మోతోరా చర్చికి వద్దురా అనేటోళ్ళంతా ఇప్పుడు అంటారంట, ఇంకా అక్కడికి యేసుప్రభు దగ్గరికి నువ్వు బాగుంది నీకు. ఈరోజు యేసుప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఆయన వద్దనేటోడు కాదు, రోగులను స్వస్థత చెయ్యను అనేవాడు కాదు. అందరికీ మేలు చేస్తాడు ఆయన, అందరికి కావాల్సిన వాడు, అందరి వాడు ఆయన. ఏవాడు? యేసయ్య అందరి వాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నట్లుగా యేసుక్రీస్తు అందరి వాడు. ఏం వాడంట? అందరి వాడు. అందని వాడు కాదు, అందేవాడే, అందరి వాడే. ఈరోజు మనందరికి కావాల్సిన వాడు యేసు ప్రభువు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధిని దూత వారిని రక్షించెను, ప్రేమ చేతును తాళిమి చేతును వారిని విమోచించెను, 3 దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చును. ఆమేన్, హల్లెలూయా. వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెను. ఈరోజు మన బాధలు ఎన్ని ఉన్నా, మన బాధలు దేవుడు తీసేసేవాడు. వారి యావత్ బాధలు, మన బాధల్లో ఏం పొందినా అంటే యేసుప్రభువు వారు బాధలు పొందినాడు. ఎవరికైనా బాధలు ఉన్నాయనుకోండి, అక్క నీ బాధ నేను కొంచెం ఎత్తుకుంటానులే అంటే ఎత్తుకోవచ్చా? ఎత్తుకొని తిరగొచ్చా? వాళ్ళ బరువు మనం మోయొచ్చా? మొయ్యలేము కదా. వాళ్ళ పాపం మనం భరించవచ్చా? భరించలేము. ఒకవేళ వాళ్ళ చేతిలో ఉన్నది ఏమైనా తీసుకొని మనం మోయొచ్చేమో కానీ, వాళ్ళు మోసే బరువు ఏదైనా మోయొచ్చేమో కానీ పాపపు బరువు మనం మోయలేము. వారి బాధలు మనం తీర్చలేము. మన బాధలు తీర్చేవాడు దేవుడు. ఏమంట? మన బాధలు తీర్చేవాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మన కష్టాలు తీర్చేవాడు యేసు ప్రభువు వారు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, మరి మార్కు రాసిన సువార్త
15వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మరియు రేళ్లతో ఆయనను తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళను ఆయనకు నమస్కారము చేసిరి. ఆమేన్. ఆయనను అవమానపరుస్తున్నారంట యేసు ప్రభుల వారిని. ఏమంటమ్మా? యేసుక్రీస్తు ప్రభుల వారిని అవమానపరుస్తున్నారు. ఎవరికైనా అవమానం జరిగింది అనుకోండి, హల్లెలూయా, అందరు 2 చేతులు పైకి ఎత్తండి, హల్లెలూయా. ఇప్పుడు ఎవరికైనా అవమానం జరిగింది, అందరూ చూస్తుండగా బాగా జరిగింది ఇక్క నీకు అవమానం, ఇంకా జరగల్లా కానీ పోయినావు అనుకో, ఏమవుతుంది? ఊరేసుకొని చచ్చాది, లేదంటే ఆత్మహత్య ఏదో ఒకటి చేసుకుంటుంది. అవమానం జరిగింది, ఏమనల్లా? పోక బాగా చెప్తున్నావు, ఇట్లాంటివి ఎంతోమందికో జరిగినాయి, నీకేనా జరిగిండేది? భయపడదు, ధైర్యంగా యేసుప్రభువు నీ దగ్గర ఉండాలి అని అన్నామనుకో, ఆమెకి ఏమొస్తుంది? ఇంకా ధైర్యం వస్తుంది. పిరికి మాట మాట్లాడితే పిరికితనం వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అవమానపరుస్తున్నారు. ఏం చేస్తున్నారంటక? అవమానపరుస్తున్నారు. ఆయన రేళ్లతో ఆయనను తల మీద కొట్టి ఆయన మీద ఏం చేసినారంట? ఉమ్మి వేసి ముళ్ళ కిరీటం ఆయన మీద పెట్టి తల మీద ఇట్లా ఒత్తినారంట, గట్టిగా ఒత్తి ఆయన ముఖం మీద ఏం చేసినారంట? ఉమ్మి వేస్తున్నారు. ఆ ముళ్ళ కిరీటం ఏం కిరీటం అంటే అది ముళ్ళ కిరీటం, బంగారు కిరీటం కాదు పెట్టిండేది. ఆయన రాజు అని చెప్పి ముళ్ళ కిరీటం పెట్టినారు. ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టినారు అంటే, మనము తలంచిన తలంపులు చెడ్డవి కాబట్టి ఆ తలంపుల కోసమే యేసు ప్రభుల వారు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ముఖం మీద ఉమ్మి వేపించుకున్నాడు. మనం మాట్లాడిన మాటలు కదా, వినండి బాగా. నువ్వు ఏమైతే దుర్భాష మాట్లాడుతున్నావో ఆ మాటల కోసమే ముఖం మీద ఉమ్మి వేపించుకున్నాడు యేసు ప్రభు. ఇప్పుడైనా సిగ్గు, మానం, లజ్జ మనకుంటే మనం మాట్లాడం. ఏ మాటలు? పోకిరి మాటలు. నువ్వు ఎన్నిసార్లు ఆ రోజు 2024 సంవత్సరాల కింద వేపించుకున్నాడు ఉమ్మి, కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాటకు రోజు వేపించుకుంటున్నాడు యేసు ప్రభుల వారు. ఒక్కసారి వేపించుకున్నాడు కాదు, ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట, చెడ్డ మాటకు ఆయన ఉమ్మి వేపించుకుంటూనే ఉన్నాడు. ఉమ్మి వేపించుకోవడం మీకు ఇష్టమా? ఏమని భార్య? ఉమ్మి వేపించుకోవడం, దేవుడు ఉమ్మి వేపించుకోవడం మనందరికి ఇష్టమేనా? ఇష్టం లేనప్పుడు మన నోటిని ఏం చేయాలా? కంట్రోల్లో పెట్టుకోవాలి, అదుపులో. కారు తోలేటప్పుడు మరి బ్రేక్ కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, అంతేనా? నిజం. ఈరోజు నేను వచ్చేటప్పుడు కారు నిదానంగా తొలుకుంటా వచ్చిన, కొంచెం మధ్యలో స్పీడ్ కూడా తొలుకుంటూ వచ్చిన. నేను అనుకుంటా ఉన్నా, దేవుడు నాకు ఎంత బాగా నేర్పించినాడు కారు, నాకు ఇలా రావడం నిజంగా దేవుని యొక్క కృప అని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ ఏదేమైనప్పటికీ కూడా మరి బ్రేక్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? కంట్రోలు తప్పవుతుంది. ఒకవేళ స్లో వస్తున్నాం అనుకో, బ్రేక్ ఫెయిల్ అయింది అనుకో, అయినా ఏమీ కాదు. ఈరోజు మనం కంట్రోల్ తప్పకూడదు. ఏంటివి? మాటలు. ఒకవేళ కంట్రోల్ తప్పినామనుకో, నిన్ను ఎత్తి దించా, నిన్ను ఎత్తుకుపోయి దించా, నీ చేతులు పడిపోను, నువ్వు సావు అని ఇట్లాంటివన్నీ లోక సంబంధంగా మాట్లాడినావనుకో, యేసు ప్రభు ముఖం మీద ఏం వేసినట్లయితుంది? ఉమ్మి వేసినట్లయితుంది. నువ్వు తలంచే తలంపులు చెడ్డవనుకో, వాళ్ళ కుటుంబం నాశనం కావాలా, వీళ్ళ కుటుంబం నాశనంగా, నా కుటుంబమే బాగుండాలా, మా పిల్లలే బాగుండాలి, వాళ్ళు ఎట్లానో అని అనుకున్నావు అనుకో, యేసు ప్రభు మీద ఏం పెడుతున్నావు? తల మీద బంగారు కిరీటం పెడుతున్నావా? ముళ్ళ కిరీటం పెడుతున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మనం తలంచే తలంపులు మంచివి కాకపోతే దేవునికి ముళ్ళ కిరీటం పెడుతున్నాం. జాగ్రత్తగా ఉందాం.